హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే మనం త్వరగా వెయిట్ లాస్ అవుతామో తెలుసుకుందాం మన వెయిట్ లాస్లో భాగంగా. సో అన్ని ఫ్రూట్స్లో కల్లాగా చాలా తక్కువగా మనకి వెయిట్ లాస్ త్వరగా రిజల్ట్ ఇవ్వాలి అంటే, తక్కువ క్యాలరీస్ ఉండాలి, ఎక్కువ పీచు ఉండాలి అంటే జామకాయను మించిన మరేది ఫ్రూట్ కూడా మనకి ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీస్ ఉండవు. అదేవిధంగా ఈ జామకాయలు మనం 2 బిగ్ సైజ్ జామకాయలు తిన్నా కూడా 150 క్యాలరీస్ మించి ఉండవు. ఇది తినటం వల్ల మనకి కడుపు నిండిన భావన అనేది కలుగుతుంది. ఎక్కువసేపు మనం ఆకలి లేకుండా ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళకి ఇది వరప్రదాయని. ఎందుకంటున్నామంటే, బ్లడ్లో చక్కెర లెవెల్స్ ఉంటాయి కదా, వాటిని అనేది త్వరగా పెరగకుండా చూస్తుంది. వాళ్ళు జామకాయలు ఎన్నైనా తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ జామకాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఏ ఫ్రూట్లో కూడా జామకాయలో ఉన్నంత విటమిన్ సి అనేది ఉండదు. ఇది తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఏదైతే శరీరంలో ఉంటుందో అది చాలా బలంగా ఉంటుంది. దాని ద్వారా మనం ఎటువంటి వ్యాధుల బారిన కూడా మనం పడకుండా ఉండగలుగుతాము. దీంతో పాటుగా దీంట్లో ఒక్క సి విటమినే కాకుండా మిగిలిన అన్ని రకాల ఏదైతే ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయో అవి కూడా దీంట్లో అందుబాటులో ఉండటం వల్ల మనం అనేది హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతాము. సో మీరు జామకాయలని రోజు 2-3 తినవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా మిగిలిన వాళ్ళు అయితే మాత్రం ఒక 3 జామకాయలు పండినవి తినండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో రేపు మరిన్ని వీడియోస్, మరిన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాము. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.